దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగేది గాక. ఆమేన్ చెప్పండి. దేవుడి ఇంతవరకు మనల్ని కాసి కాపాడి నడిపించి మరొక వారంలో మనం ప్రవేశపెట్టినందుకు ప్రభువుని మనం ఎంతగానో స్తుతించేవారిగా, ప్రభువుని ఎంతగానో మహింపరచేవారిగా మనం ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాక్య భాగం మనం చూసుకుంటూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. అక్కడ చక్కని మాట ఏమన్నదంటే, నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. హల్లెలూయా. మనము దేవుని యొద్ద ఎలా ఉండాలంటండి? యథార్థపరుడవై ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి దేవుని ఎదుట. ప్రియమైన దేవులారా, ఏ విషయంలో మనం యథార్థంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకొని వస్తున్నారు. ఏ విషయంలో యథార్థత ఉండాలి ఒక్కసారి జ్ఞాపకం చేస్తారండి. మన మాటల్లో యథార్థత ఉండాలి, మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి, మన ప్రేమలో యథార్థత ఉండాలి, మనం చేస్తున్న పనులు యథార్థత ఉండాలి, నడకలో యథార్థత ఉండాలి అండి, ఇచ్చుట్లో యథార్థత ఉండాలి. అంతేనే చెప్పాను. 5 మాటలే కదా జ్ఞాపకం చేశాను. 6 మాటలు. ఇచ్చుట్లో యథార్థత ఉండాలి. దేవునికి ఎలా ఇవ్వాలి అన్నది కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏమి ఇవ్వాలి అన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. 7వ మాట ఏంటంటే, మన భక్తిలో యథార్థత కలిగి ఉండాలి. 7వ ఏంటండి? మన భక్తిలో. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. అమ్మా అమ్మా తండ్రి అయిన స్వభావమును ధరించుకోండి. మరొకసారి చదువుతారండి. మరొకసారి నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిన వారిగా సృష్టించబడిన వారిగా మీరు నవీన స్వభావమును ధరించుకున్నది. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చాలా ఉన్నది. నీతి ఉన్నది, యథార్థమైన భక్తి గలవారిగా ఉండాలి, దేవుని పోలిక ఉండాలి, నవీన స్వభావం. ఇన్ని మాటలు ఉన్నాయి ఒక పాయింట్లో. అయితే ఇప్పుడు మనకు కావాల్సిందంటే యథార్థమైన భక్తి. భక్తి, యథార్థమైన భక్తి అంచెదనంలో మనకు కావాలి. చాలా మంది భక్తి ఎలా చేస్తున్నారంటే, మనుషులు చూస్తున్నారు కదా అని మనం చాలా మంది భక్తి చేస్తారు. మనుషులు ఈరోజు చూస్తారు, రేపు చూడరు. ఇది ఎక్కడ ఎటువంటి భక్తి అంటే పై భక్తి. యథార్థమైన భక్తి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా భక్తి ఎడవకూడదు. హల్లెలూయా. ఏబు జీవితంలో అదే చేసేదండి. ఏబు గురించి దేవుడి అద్భుతమైన సాక్ష్యము దేవుడు పలుకుతా ఉన్నాడు కదండి. దేవుడి పలికి, నా సేవకుడైన ఏబు సంగతి నువ్వు ఆలోచించితేవా. ఎవరితోటి? అపవాదుతో. ఎవరితో అన్నాడండి? అందరు ఎక్కడ ఉన్నారు? ఎవరితో అన్నారు? అపవాదుతో. నా సేవకుడైన ఏబు గురించి నువ్వు ఆలోచించితేవా అంటే, అవునయ్యా ఆలోచించాను. నువ్వు ఆ ఇంటి చుట్టూ కంచి వేశావు కాబట్టి ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ కంచె తీసేయి, నేను దూషించబోతాడు అని నిందలు వేస్తా ఉన్నది అపవాది. కానీ కంచె తీసేసిన
దుష్టుడు చొరబడిన భక్తిలో ఎప్పుడు కూడా తిట్టుకోలేదండి. హల్లెలూయా. ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయి. మనం ఎలా వచ్చాము? దిగంబర్లో వచ్చాము, దిగంబరైన పోతాము అని చెప్పి దేవుణ్ణి స్తుతించాడు ఇక్కడ తప్ప. కానీ భక్తి మాత్రం ఏం చేయలేదండి. ఆయన భక్తిలో కురుకుపోలేదు. మనం భక్తి చేసేటప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి, కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. నిజమైన భక్తి గల వారికి ఏమి ఎదురవుతాయండి? కష్టాలు ఎదురవుతాయి. హల్లెలూయా. కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు భక్తిలో మనం లోపం చూపించకూడదు. నిజమైన భక్తి కలిగి ఉండాలి. అందుకే ఏమంటాడు? 4:6 ఆరోగ్యం అంటాడంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ శ్రమంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ కష్టంలో భక్తి ధైర్యం పుట్టిస్తుంది. నీ బాధలో ధైర్యం పుట్టిస్తుంది. నీ ఆర్థిక పరిస్థితుల్లో ధైర్యం పుట్టిస్తుంది. దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు, దేవుడుంటే చాలు. హల్లెలూయా. ఎవరుంటే చాలండి? దేవుడుంటే చాలు, నాకు ఏం అవసరం లేదు. మన భక్తి చెప్తా ఉంటుంది. ప్రేమ ఈ రోజున చాలా మంది భక్తి ఎలా ఉన్నదంటే యథార్థమైన భక్తి కనపడతలేదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. లాస్ట్ 7వ మాట ఏంటంటే, భక్తి యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. భక్తిలో ఈ అంచెదనాలు ఉన్నప్పుడు భయంకరమైన శోకం వింటున్నాం కదండి. ఎన్నో వార్తలు వింటున్నాం. ఒకసారి చూడండి, మొన్న రీసెంట్ గానే విమానం ఏమైపోయిందండి. వాళ్ళంతా హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకున్నారు. చక్కగా హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకొని ప్రేమను లోకం చూడకుండా వెళ్ళిపోయారు. ఒకేసారి కూలిపోయి కింద స్టూడెంట్స్ భోంచేస్తాను కదా, ఆ బిల్డింగ్ మీద పోవటం ఎంత భయంకరం. ఒకసారి ఆలోచించాలి. అంటే దేవుడు రాకడండి. ప్రేమ మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి ఇంకో దేశానికి యుద్ధం జరుగుతూ ఉన్నదండి. మళ్ళా ప్రారంభం దేవుడు రాకల్లో అన్ని జరిగితే అన్నారు. కొన్ని వార్తలు వింటారని చెప్పారు. ఏమంటారంటే, మనం భయంకరమైన వార్తలు వింటారు. రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, దేశం మీద దేశం లేస్తుంది, భూకంపాలు కలుగుతాయి, కరువులు కలుగుతాయి, కరువులు వస్తాయి, కొన్ని భయంకరమైన పరిస్థితులు వస్తాయని దేవుడు రాకడం ముందు ఇవన్నీ జరిగితే ప్రభువా చెప్పినప్పుడు ఇవన్నీ జరుగుతుంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? అసలు భయపడదు ఉండాలి కదా. అయ్యి బాబోయ్ అక్కడ అలా జరిగింది, మరి మేము ఎలా ఉండాలి? దేవుడు రాక సిద్ధంగా ఉన్నది, మేము సిద్ధపడాలి. మా భక్తిలో ఎక్కడైనా లోపం ఉన్నదా అని చాలా మంది జీవితాల్లో సరిసూచుకుంటారు. కొద్దిసేపు ఉంటాం, అయ్యయ్యో అయ్యయ్యో అంటున్నా తప్ప, కానీ మళ్ళా యథావిధిగా వెళ్ళిపోతున్నాం. అయ్యయ్యో అయ్యయ్యో ఒక 2 రోజులు అంటున్నాం అంతే కదండి. అయ్యయ్యో మనం కూలిపోయినాక అయ్యయ్యో ఎందుకు కూలిపోయింది? ఆ స్థితిలో మనం లేవు కదా, దేవుడు మనల్ని ఎందుకుంచాడు, ఈ పరిస్థితులు మనల్ని ఎందుకుంచాడు, ఆయన బట్టి దేవుడు స్తుతించి ఇంకా ఏం చేయాలి? భక్తి కలిగి జీవించాలి. కష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఏమి జీవితంలో భయంకరమైన శోధనలు వచ్చాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, కానీ ఆయన భక్తి విడిచాడండి. చెప్పండి అండి, ఎడవలేదు. ఆయన భక్తి ఎడవలేదు. భార్య వచ్చి అన్నది, ఇంకేం భక్తి చేస్తావయ్యా, ఇంకేం భక్తి చేస్తావు, అంతా పోయింది కదా, 10 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, 500 జట్లెట్లు చచ్చిపోయాయి కదా, ఏ గాడిదలు చచ్చిపోయినాయి కదా, ఏ ఒంటలు చచ్చిపోయినాయి కదా, తర్వాత గొర్రెలు చచ్చిపోయినాయి కదా, ఆస్తి అంతా పోయింది కదా, పిల్లలు చచ్చిపోయారు కదా, ఇంకేమున్నది కానీ భక్తి అంటే? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడదు. హల్లెలూయా. మూర్ఖురాలా అన్నది కూడా ఏమనలేదండి. మూర్ఖురాలా అన్నాడా అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. ఆయన విషయాలు ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రేమ వలన మనకి పరిస్థితుల్లో ఎన్నో ఎదురవుతుంటాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి. దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం తీస్తారు ఒకసారి అండి. దానియేలు గ్రంథం 6:23 6:23 అండి. దానియేలు గ్రంథము 6:23 ప్రేమ వలన దానియేలు గ్రంథం 6:23 అండి. ఒక అద్భుతం మాట ఉంటుందండి.
అక్కడ ఆ కాలంలో అండి నిజమైన భక్తి చేస్తున్నాడని ఆయనతో పనిచేసేవారు ఈయన మీద ఏమైనా నింద మోపాలి, ఈయన మీద ఏమైనా తప్పు మోపాలి. ఈయన మనతో ఉంటూ చాలా నమ్మకంగా ఉంటున్నాడు రాజు ఎప్పుడు కూడా ధాన్యంలో మెచ్చుకుంటున్నాడు, మనల్ని ఎప్పుడు కూడా మెచ్చుకుంటలేదు, ధాన్యంలో మెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి ప్రేమోనరా ఆయన మీద ఏమైనా తప్పు మోపాలంటే ఏది దొరుకుతలేదంటే, ఏ తప్పు మోపాలంటే ఏమీ దొరుకుతలేదంట. దొరకకపోతే రాజు అక్కడ వాళ్ళు ఆలోచించాడు, రాజా ఈ రోజు నుంచి ఎవ్వరూ వేరే దేవుడికి ప్రార్థన చేసుకోకూడదు, నీకు నమస్కారం తప్పకి ఎవరికి నమస్కరించకూడదని చెప్పి నమస్కరించకూడదని చెప్పి శాసనం తీసుకున్నారు. ఎవరైనా నమస్కరిస్తే సింహమోలే వేసేద్దాము అని చెప్తే రాజుకి ఎక్కలేని సంతోషం వచ్చింది. హల్లెలూయా. రాజుకి ఎక్కలేని, ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. ఎక్కలేని సంతోషం వచ్చింది. నన్ను పూజిస్తున్నారంటే, రాజుని పూజిస్తున్నారంటే అంత ఘనత అనుకొని అదే చేద్దామని శాసనం కూడా ఉన్నది. ఆ శాసనం చేసినప్పుడు కూడా దానియేలు అక్కడే ఉన్నాడు. ఆ శాసనం తెలిసి కూడా యథాప్రకారము 6:10 రాయబడ్డది. యథాప్రకారము దానియేలు ఏం చేస్తున్నాడంట, ముమ్మారు ప్రార్థన చేసే అలవాటండి. ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు అండి. మూడు సార్లు ప్రార్థన చేసే అలవాటు. యెరూషలేము కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద వంగి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసే అనుభవం ఆయనకి. ప్రతిరోజు కూడా చేయాలి అలాగా. అలా ప్రార్థన చేస్తే యథాప్రకారం శాసనం తెలిసి కూడా ప్రార్థన చేశారండి. ఈ ప్రార్థన చేస్తున్నారు విన్ని చెప్పిస్తే దానిని తీసుకొని సింహగృహలు వేస్తే అక్కడ 23వ వచనంలో అంటున్నారు. 23వ వచనంలో చదువుతారండి ఎవరైనా గట్టిగా. రాజు ఆజ్ఞ అవగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వాళ్ళు తోలుకొని వచ్చి సింహం గృహంలో పడదోశారు. వారిని వారి కుమారులని వాళ్ళ భార్యను కూడా ఏం చేశారు, పడదోసేస్తే సింహాలన్నీ ఏం చేసేయండి అండి, తినేసేయండి. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. దానియేలు మీద నింద మోపిన అందరినీ కూడా యేసస్తే ప్రేమ వల్ల దానియేలు మీద నింద మోపిన అందరినీ కూడా ఆ సింహాలు తినేసే. 23వ వచనం చదివారమ్మా. 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. రాజేంద్రుని గురించి సంతోషభరితుడై దానియేలు గృహంలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇవ్వగా తీసిరి. తన దేవుని యందు భయభక్తులు గలవాడు అయినందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అక్కడ రాజు మీద దాని మీద నింద మోపిన వాళ్ళందరినీ తన భార్యల్ని పిల్లల్ని వేసేస్తే ఇక గృహంలో రాకముందే తినేసేయంట. ఏంటి, సింహాలు తినేసేయండి వాళ్ళు. కానీ దానియేలుకి ఏమైనా హాని ఏమైందండి చెప్పండి. రాత్రంతా వాటితో ఉన్నాడు. రాత్రి అంతా కూడా ఎవరితో ఉన్నాడు, సింహాలతో ఉన్నాడు. వాళ్ళు వేయకముందే ఇంకా సింహ గృహంలోకి పడకముందే మీకు వేసేయంటాను. ఫ్యామిలీ ఇమ్మన్నది ఎలా చనిపోయారు. అక్కడ దాని మీద నింద మోపిన వాళ్ళు ఫ్యామిలీని ఏం చేసేయండి తెలిసే ప్రేమ వల్ల ఆ మాత్రంగా తినేసేయండి. మరి దానియేలు రాత్రంతా కూడా వాటితో సావాసం చేశాడు. అక్కడ రాశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున అతనికి ఏ హాని చెప్పండి, ఏ హాని కలగలేదు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటే ప్రేమ యథార్థమైన భక్తి కలిగి ఉంటే హాని మనకి సంభవించదు. అందరిలో నుంచి 248 మంది ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయి ఒక ఎందుకు బతికేది తెలుసా, ఆయన ప్రభు నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నారంటండి, నేను బయటకు వచ్చి మామూలు నుంచి బయటకు వచ్చి ఆ స్పృహ నుంచి బయటకు వచ్చి నన్ను ఎవరో ఎత్తి పాడేసని చెప్తున్నాడు. వెనకాల సిలువ కనపడుతూ ఉన్నారు. ఆయన ప్రక్కన ఏం కనపడుతుందండి, సిలువ. నన్ను ఎవరో
కుర్చీతో ఎత్తు పాడేశారండి అంటున్నాడండి ఆయన. ఎవరు అనుకున్నారు ఆయన? చెప్తారా? చెప్పండి. యేసయ్యా. హల్లెలూయా. ఒక్కరైనా మిగిలేదమ్మా, ఒక్కరైనా మిగిలేదా? ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏముంటది, పారాషూట్లు ఉంటాయి, వాటిలో దూకేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవ్వరికి కూడా ఎటువంటి అవకాశం లేదు. కానీ ఆ వ్యక్తి రమేష్ అని విశ్వాస అంటే ఆయన పేరు. హల్లెలూయా. క్రిస్టియన్ పేరు ఏంటండి? విశ్వాస ఆయన పేరు. ఆయన మామూలు పేరు రమేష్. దేవుడు నమ్ముకున్న పేరు ఏంటి? విశ్వాసి ఆయన పేరు. ఏంటి? ఆ వ్యక్తి ఏ హాని కలగలేదు, చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డాడు. అద్భుతమా కాదని చెప్పండి. ఒకసారి ఆలోచించాను. దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైన భక్తి చేస్తే ఏ హాని కూడా కలగకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆ వ్యక్తిని కాపాడ్డాడు, ధాన్యాన్ని కాపాడ్డాడు, ఏ హాని కలగకుండా. ఈరోజు ఈ గంచి దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం ప్రేమ వలన. చాలా దాడులు జరుగుతూ ఉంటాయి, చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం యథార్థమైన భక్తి చేస్తే దానిలాగా ఏ హాని మనకి కలగదు. హల్లెలూయా. దానికి ఏ హాని కలగకుండా ఉన్నట్టుగా ఈరోజు నీకు నాకు కూడా ఎటువంటి హాని కలగదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎవరు తెలుసండి? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఒక అద్భుతం మాట రాశాడండి. 10వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏ మాట రాశాడు తెలుసండి? ఆయన ఇటాలీ పట్టణంలో శతాధిపతి అయిన చదువుతారా కొర్నేలు అనే వ్యక్తి ఒక భక్తిపరుడు ఉన్నాడంట. అతను ఏం చేస్తున్నాడు? ఇంట్లో అందరితో కలిసి భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థనలు చేస్తున్నాడంట. హల్లెలూయా. ధర్మకార్యాలు చేస్తూ ఏం చేస్తున్నాడండి? ప్రార్థనలు చేస్తున్నాడంట. హల్లెలూయా. దీని గురించి చాలా మంచి సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడే ఎవరి గురించి ఏ గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నారు. బయట తీసుకెళ్ళిపోతారు సార్. హల్లెలూయా. చెప్తుండ హల్లెలూయా. ఇతని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, చెప్తున్నాడు. ఆ సేవకుడైన భక్తిపరుడు ఒకడున్నాడు. ఎవరితో చెప్తున్నాడు తెలుసండి? పేతురుతో అంటున్నాడు. పేతురు మిద్దుమండి ప్రార్థన చేస్తున్నాడు. మిద్దుమండి వేరే ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు, వేరే ఊళ్ళో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. పేతురు మధ్యాహ్నం టైంలో 3 గంటల సమయంలో ఆకలి వేస్తుంది. ఒక పక్కన ఏం చేస్తున్నారు? వంటలు చేస్తున్నారు, ఇంకా ఆకలి వేస్తుంది. మిద్దుమండి ప్రార్థన చేస్తున్నారు. దేవా కనికరించండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే నా సేవకుడు ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతను ఎవరంటే కర్ణుడు. పలానా ఊర్లో పలానా ఏ ఊరంటది అక్కడ రాశాడు. పటాలంలో ఉన్నాడు. శతాధిపతి అయిన పటాలంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, అతన్ని కొరకు ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు అంటే ఆయన ముందే నేను వెళ్ళన్నాడు. ఎలాంటే ఆకాశం నుంచి ఒక దుప్పటి రావడము, ప్రేమోదరా ఒక దుప్పటి రావడము. ఆ దుప్పటిలో నానా విధమైన జంతువులన్నీ కనపడ్డాయండి. ఆ జంతువులన్నీ కనిపించి ప్రేమేంద్రులారా చెప్తున్న మాట అంటే అన్ని సంపుకొని అన్నాడు. అయ్యో అవన్నీ అపవిత్రమైనవి కదా, అవన్నీ కనిపించి కూడా అన్ని అపవిత్రమైనవి కదంటే నేను పరిశుద్ధపరిచాను కానీ సంపుకొని తిన్నాను. హల్లెలూయా. నేను పరిశుద్ధపరిచాను, నువ్వు సంపుకొని తిని అన్నాడు. అంటే అక్కడ రాసిందంటే అక్కడ రాశాడు యేసుక్రీస్తు అందరికీ. చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ. ఇక్కడ వాళ్ళు చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి నీకు వెళ్ళు. అక్కడికి వెళ్ళి చెప్పినావు. ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు. కొర్నేలు కూడా ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు? ఒక సేవకుడి కొరకు. హల్లెలూయా. ఒక దైవజనుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రేమేంద్రులారా అతడు భక్తి కలిగిన కుటుంబం. దేవుడు అంటే చెప్తున్న సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున మన భక్తి ఎలా ఉన్నది? ఈ రోజులో మన భక్తి ఎలా కనపడుతుంది? ఇంకొక వ్యక్తి కనపడుతుంది. లోకసువార్త 22 అధ్యాయం 25 వర్షంలో
లోక సువార్త 2:25 అండి. 2:25 అక్కడ ఒక భక్తిపరుడు కనపడుతున్నాడు. నీతిమంతుడును భక్తిపరుడే ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనపడుతున్నాడు అంటండి. ఆయన ఎవరి కొరకు కనపడుతున్నాడంట చెప్పండి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనపడుతుంది. ఉన్నదండి లేదండి? 2:25 అండి. షిమ్యోను అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. చదవానికి తీసుకుని యెరూషలేమునందు షిమ్యోను అని ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. హల్లెలూయా. దేని కొరకు కనిపెడుతున్నాడంట? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు యేసు ప్రభు మొదటి రాకడ గురించి కనిపెడుతున్నాడు. ఆయన భక్తిపరుడై ఉండి, ఇప్పుడు మనం భక్తిపరుడిగా ఉండి రెండో రాకడ కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో అని ఆయన మొదటి రాకడ గురించి కనిపెడుతున్నాడు. ఆయన మొదటి రాకడ గురించి ఇమ్మానుయేలుగా ఎప్పుడు వస్తాడు, మెస్సీగా ఎప్పుడు వస్తాడు, మనుష్య కుమారుడికి ఎప్పుడు వస్తాడు, దావీదు కుమారుడికి ఎప్పుడు వస్తాడు అని ప్రియమైన ఆ భక్తిపరుడు షిమ్యోను కనిపెడుతున్నాడు. ఇప్పుడు నీవు నేను కనిపెట్టవలసింది ఏంటంటే, ఏది కనిపెట్టాలంటే ప్రియమైన ఆయన రాకడ కొరకు భక్తి కలిగి ఉండి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టాలా. ఎప్పుడు ఆయన వస్తాడా? హల్లెలూయా. ఏ క్షణంలో ఆయన వస్తాడా తెలీదు ప్రియమైన, తెలీదు. ఏ క్షణంలో వస్తాడో తెలీదు, ఏ క్షణంలో వస్తాడో తెలీదు, ఏ గడియలో వస్తాడో తెలీదు. ఆయన కొరకు మనం ఎప్పుడు కూడా కనిపెట్టే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు ఎప్పుడు సిద్ధపడాలి. ఐ యామ్ రెడీ అనాలి మనం ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు రాత్రి వస్తున్నాడంటే రెడీగా ఉన్నామంటే రెడీగా ఉంటామా చెప్పండి? రెడీగా ఉంటామండి. ఇప్పుడు దేనికైనా మనం ప్రయాణం చేసి వెళ్తున్నాం, ప్రయాణం చేసి ట్రైన్ కోసం ప్రయాణం తీసుకెళ్తున్నాం. ప్రయాణం వెళ్ళినప్పుడు అన్ని సిద్ధపరచుకుంటామా లేదండి? చెప్పండి అమ్మా. ప్రయాణం కోసం బట్టలు సిద్ధపరచుకుంటాం, దాంట్లో తినడానికి ఫుడ్ సిద్ధపరచుకుంటాం, వాటర్ సిద్ధపరచుకుంటాం, అన్ని సిద్ధపరచుకొని ట్రైన్ ఎప్పుడు రాని, ముందు రాని, వెనక రాని, నాకెందుకు వచ్చిన ఎక్కుతానని రెడీ ఉన్నా కాబట్టి. హల్లెలూయా. అంతే కదండి? ట్రైన్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఆలస్యం వచ్చినా పర్లేదు. ఎందుకు? నువ్వు సిద్ధంగా ఉన్నావు. ప్రభు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా సిద్ధపడతలేదని ప్రభు మనల్ని ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా మనం సిద్ధపడతలేదని ఏం చేస్తున్నాడంటే చెప్పండి, అందరూ చెప్పండి. ఆలస్యం చేస్తున్నాడు ప్రభు. ఇంకా మనకు సిద్ధపడే సమయం ఉన్నది ప్రియమౌలారా. ఆ సమయం కొరకు పోగొట్టుకోవద్దని చెప్తా ఉన్నాడు. ఇంకా నీ కొరకే ఆ సమయం కేటాయిస్తున్నాడు. ఆయన రాకడ ఎప్పుడో వచ్చేవాళ్ళని. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ప్రియమౌలారా, ఆయన నిలబడి ఉన్నాడు. ఇంకా ఆయన రావడానికి, ఆయన రావడానికి ఎలా ఉన్నాడండి? కూర్చొని లేడండి. ఇంకా సింహాసనం కూర్చొని ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. ప్రియమౌలారా, ఆయన ఎప్పుడో నిలబడేసాడు. నిలబడ్డవాడు తొందరగా వస్తారా, కూర్చున్న వాడు తొందరగా వస్తారా? అందరు చెప్పాలండి ఏంటి? నిలబడ్డవాడు తొందరగా వస్తారా, కూర్చున్న వాడు తొందరగా వస్తారా? ఏంటి? అందరూ ఎందుకు చెప్పాలి వద్దన్నట్టుగా చెప్తున్నారండి. మీరు కూర్చున్న వాళ్ళు తొందరగా వెళ్తారా, నేను నిలబడిన తొందరగా వెళ్తాను బయటికి? మీరు కూర్చుని నిలబడాలి. నేను నిలబడి ఉన్నాను కాబట్టి నడిచి వెళ్ళిపోవచ్చు. అవునే కదండి? అలాగే ప్రభు ఏం చేశాడంటే ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 30:18 త్వరగా చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కావున మీ యందు దయ చూపవాలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన యెహోవా న్యాయము తీర్చే దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ రాయబడ్డ మాట, కావున మీ యందు దయ చూపవాలనని యెహోవా ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడండి? చెప్పండి, ఏం చేస్తున్నాడంట? అందరూ ఇక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నాడంటండి? ఆలోచన చేస్తున్నాడు దేవుడు. ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి?
ఇంకా మనం సిద్ధపడాలని ఆలస్యం చేస్తున్నాడు. మరి ఆలస్యం చేస్తానే మనం ఆలస్యంగా రెడీ అవుతామా? ఆలస్యం చేస్తానని ఆలస్యంగా రెడీ అవుతామండి? చెప్పండి. పోనీలే ఇంకో మాట్లాడుతుంది. ఎబ్రీ పత్రిక 10:37 ఎబ్రీ పత్రిక 10:37 చదవడానికి ప్రార్థన చేసుకుందాం. 10:37 ఎబ్రీ పేజీ నెంబర్ 206 పేజీ అండి. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక. అమ్మా అంటారా? వచ్చుచున్నవాడు ఏం చేయక వస్తున్నాడంట? అక్కడ ఏం చేస్తున్నాడు? ఇంకా మనం కరుణించాలని, ఇంకా సిద్ధపడాలని ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నా మాట్లాడంటే, వచ్చుచున్నవాడు ఇంకా ఆలస్యం చేయక. చెప్పండి, ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక ఆయన వస్తున్నాడు. ఏ క్షణంలో వస్తాడు, ఏ రోజు వస్తాడో, ఏ రాత్రి వస్తాడో, ఏ పగలు వస్తాడో మనకు తెలీదు. మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి? రెడీగా. ఐ యామ్ రెడీ అంటాం. మనం ఉంటామా? రెడీగా ఉండాలంటే మన భక్తి ఎలా ఉండాలి? యథార్థమైన భక్తి కలిగి ఉండాలి, యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఉందా మనలో? వాళ్ళు యథార్థమైన భక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడి వారి కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. రేపు పొద్దున దేవుడు నీ కొరకు సాక్ష్యం, నా కొరకు సాక్ష్యం ఇవ్వాలంటే చెప్పండి ఎలాగ ఇవ్వగలుగుతాడు? పై భక్తి చేస్తున్నామో నా ప్రియ సహోదరి సహోదరుడా, పై బాపుని తీసుకుని పై భక్తి చేసిన నరకానికి పాత్రలు లేకపోతాం. నరకం తప్పించబడాలంటే, దేవుడితో పాటు నువ్వు నేను ఉండాలంటే యథార్థమైన భక్తి కలిగి ఆయన కొరకు ఎదురు చూసేవారిగా, ఆయన కొరకు కనిపెట్టేవారిగా ఉంటే ప్రేమవలగా ఆయన వస్తున్నాడు ఎన్నియ్యాలు మనకే సన్న వస్తున్నాడు ఎన్నియ్యాలు వస్తున్నాడు ఎన్నియ్యాలు మన యేసురాజు వస్తున్నాడు. ఏడు యేసురాజు వస్తున్నాడు మన యేసన్న వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. రోజులు ఎలాగ ఉన్నాయనుకుంటాం, బాగుంది రోజు అనుకుంటాం కదండి. మరి చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఇది ఎండాకాలమా వర్షాకాలమా అండి? అది ఎండాకాలం. అంటే రోహిణి గారికి మరి పొద్దున్న ఎలా వర్షం వచ్చేసింది? కాలంలో మార్పులు ఉన్నాయి, రోజుల్లో మార్పులు కనపడుతున్నాయి. మనలో మార్పు రావాలి వద్దా? అంత చెప్తలేదండి, ఒకరే చెప్తా ఉన్నారు. అందరిలో ఏం రావాలి? మార్పు రావాలంటే నిజమైన యథార్థమైన భక్తి కలిగి ఉండటప్పుడు ప్రభు కృప మనందరికీ తోడే నడిపించని కాక. ఆమేన్. అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇప్పుడు మోడరా దేవుడు యథార్థం కోసం ఆయన ఎదుటి యథార్థ పరులుగా ఉండాలని 7 మాటలు మాట్లాడారండి. ఏ విషయంలో యథార్థంగా ఉండాలంటే ప్రేమ ఉండాలా, ఏ విషయంలో యథార్థంగా ఉండాలి? మాటలో యథార్థంగా ఉండాలి, ప్రవర్తనలో యథార్థంగా ఉండాలి, ప్రేమలో యథార్థంగా ఉండాలి, పనులు యథార్థంగా ఉండాలి, నడకలో యథార్థంగా ఉండాలి, దేవుడికి చుట్టూ యథార్థంగా ఉండాలి, భక్తులు యథార్థంగా ఉండాలి అని 7 మాటలు మాట్లాడారు. ప్రభా నువ్వు నాతో మాట్లాడారు ప్రభా, మా భక్తి విషయం యథార్థంగా ఉంటారు, మా అందరినీ కూడా సిద్ధపరచండి అని అడిగండి. ఒక్క నిమిషం అడుగుతారా? ఒక నిమిషం ప్రభుని అడుగుతారా? యథార్థమైన భక్తి ఉన్నదా? ఏ యథార్థమైన భక్తి కలిగి ఉన్నాడు? దానియేలు యథార్థమైన భక్తి కలిగి ఉన్నాడు. వలన ఆయన కొర్నేలు యథార్థమైన భక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? మన భక్తి ఎలా కనపడుతుంది? యథార్థమైన భక్తి కనపడుతుందా లేదా? ఎవరికి వాళ్ళు చిన్న తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ నవానికి మార్గంలో నీరు కలిసి వాక్యాన్ని జీవించుటకు
మమ్మల్ని మీరు సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా మేము నిజమైన భక్తి చేసేవాడిగా, ప్రభా మా భక్తి మాకు ధైర్యం పుట్టించినట్లుగా, మా నిరీక్షణకు ఆధారం మా భక్తి అన్నట్లుగా మేము ముందుకు సాగుతాము. మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.